1956లో మోంజే మార్కెట్ హాస్టల్ ప్రారంభించడం జరిగింది. అది పోయిన 10 ఏళ్ళుగా పట్టించుకున్న నాదులు లేడు. కాచిగూడ హాస్టల్ 1973లో పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉండి ప్రారంభించడం జరిగింది. అది కూడా పోయింది. ఇంకొక మాట, యూనివర్సిటీలో చదువుతున్న ఈ దళిత విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇలా మెస్ ఛార్జీలు 1500 ఇస్తా ఉన్నారు. దయచేసి ప్రభుత్వానికి అప్పీల్ చేస్తా ఉన్నా నేను, మినిమం వాళ్ళకు ఒక 5000 రూపాయలు మెస్ ఛార్జీలు వేయాలని కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా నేను. అందుకోసమనే ఇక్కడ ఇంకోటి, గౌరవ గత ప్రభుత్వం 2 యూనివర్సిటీలు ఇచ్చింది. ఆ యూనివర్సిటీలో రిజర్వేషన్ లేవు. ఎందుకు లేవో ప్రైవేట్ యూనివర్సిటీలలో? మరి ఇంత ప్రజాస్వామ్యం, ఇంత మేమే పేదలను ఆదుకుంటాం అనుకున్న ఆ కాలేజీని అప్గ్రేడ్ చేసి యూనివర్సిటీ చేసిండ్రు. ఆ యూనివర్సిటీలు ఎందుకు చేసిండ్రు, ఎవరి కోసం చేసిండ్రు? ఒక పేదవానికి, ఒక బలహీన వర్గాలకు, ఒక ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ లేనప్పుడు ఎట్లా చేసింది ఈ గవర్నమెంట్? అందుకోసం ప్రభుత్వానికి అప్పీల్ చేస్తాను, అది రద్దు చేయాలని చెప్పి మనం చేస్తున్నాను నేను. అందుకోసం మిత్రులారా, మా నియోజకవర్గానికి సంబంధించి చాలా పేద నియోజకవర్గం. 30 పడకల హాస్పిటల్ నుంచి తుంగతుర్తిలో 100 పడకల హాస్పిటల్కు పోయిన సర్కార్ మంజూరు చేసింది, అవతల పడేసింది. కానీ ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ ఏం చేసిండు, మొత్తం దోబిడు కుప్ప చేసి పక్కన పెట్టిండు. ప్లీజ్ క్లోజ్ చేయండి. క్లోజ్ చేస్తాను. అయితే దానికి ఇంతవరకు డబ్బులు లేవు. దయచేసి మా హెల్త్ మినిస్టర్ గారికి నేను అప్పీల్ చేస్తా ఉన్నాను, దాన్ని మంజూరు చేయాలని. మోత్కూరులో 30 పడకల హాస్పిటల్ మంజూరు చేయాలని. ఇదంతా కూడా ఆ తుంగతుర్తి నియోజకవర్గం ఎక్కడ ఉంటుంది, అది ఎందుకందో తెలియదు. ఆ 3 ఇప్పుడు ఉమ్మడి జిల్లా ఉండే ఒకసారి, ఇప్పుడు 3 జిల్లాలకు సంబంధించింది. ఒక మండలం ఒక జిల్లాకు, 2 మండలాలు 2 జిల్లా ఒక జిల్లాకు, 6 మండలాలు ఒక జిల్లాకు. అది 3 ముక్కలాట అయింది. ఈ కలెక్టర్ చేస్తే నాకు తెలియదు అంటాడు, ఆ కలెక్టర్ చేస్తే నాకు తెలియదు అంటాడు. కనుక ఈ విధంగా ప్రవర్తించింది. కనుక మేము ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి నేను ఇలా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నేను రైతు మంత్రి, నేను స్వయాన రైతును, నేను కౌలు రైతును. మొన్న 15 తారీఖు నాడు 27 ఎకరాలు నాడుబెట్టి నేను 15 తారీఖు నాడు 27 ఎకరాలు నాడుబెట్టి నేను యాడైతే నాడు పెడుతున్నా ఇసుక తీద్దామని ఆడికి వచ్చారు. ఈడికి రాకూడదు బొంద పెడతానని చెప్పి నేను ఆడికి ఎవరు రాలే. ఆ రోడ్డు కూడా దువ్వేసాను నేను. కనుక రెండో దఫా రైతాంగానికి 1,50,000 రూపాయల మాఫీ చేసిన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారికి, అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారికి, సహచర మా ఎమ్మెల్యేలకు, గౌరవ మంత్రివర్గానికి నేను నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రైతాంగానికి, ఈ పేదలకు, ఈ బీదలకు, ఎస్సీ ఎస్టీలకు నిజంగా సీతక్కకు ఇంకొక మాట చెప్తా ఉన్నా నేను. నా నియోజకవర్గంలో దాదాపు 61 తండలు ఉన్నాయి. ఒక్క రోడ్డు లేదు. మొన్న బదిలాడకు 8 రోడ్లు వేసినాడు. కనుక దయచేసి నేను మీకు అప్పీల్ చేసిన ఒక్క రోడ్డు లేకుండా సాంక్షన్ చేయాలి. నేను తీసుకుపోయే రోడ్డు అవి తిప్పాలని నాకు ఆశ ఉంది. సీతక్కరికి దండం పెడతా. ఎందుకంటే ఆ కార్యక్రమాలు చేస్తే ప్రజల కోసం ఎవరైతే మంచి చేస్తారో, ఎవరైతే రోడ్లు వేస్తారో అని కాదు, చల్లకుండా మంచి చేసిన రోడ్డు అంటాడు. రాళ్ళదా కింద పట్టుకొని ఇంట్లో మారిపోయి ఎవరై ఈ రోడ్డు వేసినాడు. కనుక ఈ పరిస్థితి ఉంటుంది. కనుక నా నియోజకవర్గాన్ని అందరు మంత్రులు కూడా, గౌరవ మంత్రులందరూ కూడా, సీతక్క, మన కొడ సురేఖక్క, నీకు కూడా దండం పెడుతున్నా. జర నా నియోజకవర్గాన్ని ఒక కడగడప మా దగ్గర దేవుళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప దేవుళ్ళు ఉన్నారు. నువ్వు దేవత ఉన్నావు. కనుక మాకు కూడా కుక్కడం అనే విలేజ్ ఆడ 40 లక్షల రూపాయలు దేవాలయం కడితే సిద్ధంగా ఉంచుకో. సింగ్ గారు ప్లీజ్ క్లోజ్. చాలా టైం కానీ నిమిషం ఎక్కువ మాట్లాడ ఇచ్చిందా? నేను చెప్పులు అటే ఉంది కానీ నీట్లేదు. ఇంత టైం ఇచ్చినందుకు గౌరవ సభలో 25 minutes జాతి కోసం, నా నియోజకవర్గం కోసం, ఈ ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, కాంగ్రెస్ ప్రభుత్వం కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం, సోనియా గాంధీ కోసం, రాహుల్ గాంధీ కోసం, ఇందిరాగాంధీ కోసం
ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీకి, ఇందిరాగాంధీకి, తెలంగాణ కోసం పోరాటంలో ఒరిగిన వాళ్ళందరూ కూడా విప్లవోద్యమ జోహాలు అర్పిస్తూ మీరిచ్చిన నా సమయానికి మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మక్కన్ సింగ్ గారు. ధన్యవాదాలు.